హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే టేస్టీ అండ్ క్రంచీగా ఉండే బిస్కెట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లా ఇలా ఒకసారి బిస్కెట్ ని చేసి పెట్టండి. వాళ్ళు ఈ బిస్కెట్స్ ని చాలా ఇష్టపడి తింటారు. చిన్న పిల్లలనే కాదండి, ఎవరైనా సరే ఈ బిస్కెట్స్ ని చాలా ఇష్టపడి తినేస్తారు. వీటి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ చెప్తూ ఈ బిస్కెట్స్ ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ ని గానీ లేదా గ్లాస్ ని గానీ తీసుకొని పిండిని కొలిచి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తో 3 గ్లాసుల మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో ఈ బిస్కెట్ ని చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా సరే అందులో కొద్దిగా ఉప్పును వేసుకోవడం వల్ల మనకి ఆ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం చేసే బిస్కెట్స్ అనేవి స్వీట్ గా రావడానికి 1 గ్లాస్ చక్కెరని ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. 3 గ్లాసుల మైదా పిండికి నేను ఇక్కడ 1 గ్లాస్ చక్కెరని అయితే మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చక్కెరను మైదా పిండిలో అయితే వేసుకోవాలి. చక్కెర అంతా మైదా పిండిలో కలిసిపోయేటట్టుగా ఇలా ఒక స్పూన్ తో బాగా కలుపుకోవాలి. ఇలా చక్కెర పొడి అంతా పిండిలో కలిసిపోయేటట్టుగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని కానీ లేదా నెయ్యిని కానీ బాగా వేడి చేసి తీసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ని తీసుకొని వేడి చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పిండిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేటట్లుగా చేతి వేళ్లతో రఫ్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలిపితే మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా గట్టిగా ఒత్తితే మనకి ఈ విధంగా ముద్దలాగైతే రావాలి. ఈ విధంగా వస్తే మనకి పిండి మోయిన్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లు. మనం చేసే బిస్కెట్స్ అనేవి టేస్టీగా రావడానికి పిండిలోకి ఇలా కాచి చల్లార్చిన పాలను తీసుకొని పిండిని కలుపుకోవాలి. మీరు కావాలంటే వాటర్ తోనైనా ఈ పిండిని కలుపుకోవచ్చు. కానీ ఇలా కాచి చల్లార్చిన పాలను యూజ్ చేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఈ పాలను ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇందులో చక్కెర ఉండడం వల్ల మనం కొద్దిగా పాలు వేయగానే పిండి మెత్తగా అయిపోతుంది. మనకి ఈ పిండి అనేది లూజ్ గా అయితే బిస్కెట్స్ ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తాయి. అలాగే పిండి కొంచెం టైట్ గా ఉండేటట్లే చూసుకోండి. చూసారుగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తో కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన ఉంచుకోవాలి. ఇలా పిండిని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్ గా అయిందో. ఇప్పుడు పిండిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను 2 పార్ట్లుగా డివైడ్ చేసి తీసుకుంటున్నాను. చూసారుగా, ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత చపాతీ చేసే పీటను తీసుకొని ఇక మైదా పిండిని అయితే దీని మీద చల్లుకోవాలి. మనం తీసుకుంటున్న ఈ పిండి ముద్ద అనేది పీటకు అతుక్కోకుండా ఉండడానికి పైనంగా కొద్దిగా మైదా పిండిని చల్లుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేస్తూ పెద్ద రోటీ లాగైతే చేసుకోవాలి. మనం ఈ రోటీని చేసేటప్పుడు మరి పల్చగా చేసేయకూడదు, అలా అని మరి ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్లు చేసుకోకూడదు. మీడియం గా ఉండేటట్లు ఈ రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, రోటీని ఈ విధంగా మీడియంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న మూతను గానీ లేదా చిన్న బౌల్ ని గానీ తీసుకొని రోటి పైన పెట్టి తిప్పుతూ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి బిస్కెట్ షేప్ లో అయితే వచ్చేస్తుంది. మీరు కావాలంటే వేరే షేప్స్ లో అయినా ఈ బిస్కెట్స్ ని కట్ చేసి తీసుకోవచ్చు. చూసారుగా, నేను ఇక్కడ ఒక బిస్కెట్ ని కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే బిస్కెట్ ని మీడియం షేప్ లో ఉండేటట్లుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ ని కట్ చేసుకొని ఒక ప్లేట్ లో అయితే తీసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నింటిని కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మీడియం గా రోటీ చేసుకొని ఈ విధంగా బిస్కెట్స్ లాగైతే కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం గా హీట్ అయినప్పుడు ఇలా బిస్కెట్స్ ని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా బిస్కెట్స్ ని ఆయిల్లో ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా అయితే వేసుకోవాలి. బిస్కెట్స్ ని ఆయిల్లో వేయగానే గరిటతో కలిపేయకూడదు. అలా చేస్తే మనకి బిస్కెట్స్ అనేవి అన్ని విరిగిపోతాయి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇలా గరిటతో బిస్కెట్స్ ని స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ బిస్కెట్స్ ని మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బిస్కెట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే వీటిని ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోవాలి. చూడండి, మనకి బిస్కెట్స్ అనేవి విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా ఎంత బాగా వచ్చాయో. మనకి బిస్కెట్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్న చల్లారే కొద్దీ కరకరలాడుతూ చాలా క్రంచిగా రెడీ అవుతాయి.
ఇదే విధంగా సెకండ్ టైం వేసిన బిస్కెట్స్ ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు, మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇంతేనండి, మనం ఎంతో ఈజీగా ఈ బిస్కెట్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ అనేవి తిన్న కొద్దీ తినాలనిపించేలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి బిస్కెట్స్ ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.